అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, గత వారం భారత్ బంద్ జరిగింది. భారత్ బంద్. ఈ భారత్ బంద్ ఎందుకు చేశారు అంటే, రీసెంట్‌గా భారత ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రకాలైన రైతు చట్టాలకి వ్యతిరేకంగా ఈ భారత్ బంద్ అనేది జరిగింది. కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే, కొత్తగా తీసుకొచ్చిన ఈ రైతు చట్టాల వల్ల రైతులకి లాభమా నష్టమా? ఈ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పాయింట్ బేస్లో మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో అలజడులు, గొడవలు రైతుల పేరు చెప్పి సృష్టిస్తున్నారో, వీటి వెనకాల ఎవరున్నారో మనకి ఆటోమేటిక్‌గా అర్థమైపోతుంది అన్నమాట. నేనైతే ఈ గొడవలను మాత్రం ప్రస్తుతం ఏదైతే ఆందోళనలు చేస్తున్నారో రైతులు, ఈ ఆందోళనలు అయితే మాత్రం రైతులు మాత్రం చేసే ఆందోళనలు కాదు అనేది నాకు ఖచ్చితంగా ఒక తెలిసిన సమాచారం. ఈ ఆందోళనలు ఎవరు చేస్తున్నారు అంటే, కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం, అంటే ప్రస్తుతం వాళ్ళు రాజకీయ నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ రాజకీయ నిరుద్యోగం నుంచి బయటపడాలి అంటే అధికారం కావాలి. ఈ అధికారం కావాలి అంటే ఏదో ఒక సందు కావాలి. ఏదో సందు అంటే ఏదో ఒక కారణం ప్రజల్ని రెచ్చగొట్టడానికి. దానికి ఒక కారణమే ఈ రైతు చట్టాలు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఈ గొడవలు సృష్టించడంలో తలమునకలై ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్‌గా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో కూడా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. దేశానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాల నుండి కూడా దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. రీసెంట్‌గా కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు కాశ్మీర్‌లో టెర్రరిస్టులని ఒక చోట నుంచి ఇంకొక చోటికి తీసుకెళ్తూ కూడా ఆర్మీకి పట్టుబడిన ఉదంతం కూడా జరిగింది. ఇలాగ కాంగ్రెస్ మైండ్‌లో ఏముంటదంటే, కేవలం వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ సంపాదన అంతే. ప్రజలు ఏమైపోయినా వాళ్ళకి అవసరం లేదు. దానికోసం ఎక్కడైతే వాళ్ళు అధికారంలో ఉన్నారో, ఎక్కడున్నారు? పంజాబ్, రాజస్థాన్. ఇక్కడి నుంచి ఎక్కువగా రైతులనేది ఢిల్లీకి వెళ్ళటం అనేది జరిగింది. ఇంకెక్కడ బలమైన అపోజిషన్‌గా హర్యానాలో ఉన్నారు. హర్యానా నుంచి కూడా కొంతవరకు రైతులు ఢిల్లీకి రావడం అయితే జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నారో అక్కడి నుంచి మాత్రమే రైతులు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అంటే దీని వెనక ఎవరున్నారో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. ఇకపోతే ఈ రాజకీయాలు ఇప్పుడు ఏదైతే ఈ రైతు బిల్లులు ఉన్నాయో వీటిని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కొన్ని పార్టీలు, కమ్యూనిస్టులు కావచ్చు, ఆమ్ ఆద్మీ కావచ్చు, లేకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ కావచ్చు,
టీఆర్ఎస్ గురించి చెప్పుకోవాలి అంటే తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చి సన్న వడ్లు అన్నారు, దొడ్డు వడ్లు అన్నారు. ఏరియా వేస్గా వాళ్ళ ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో వాటిని మాత్రమే పండించాలి అనే ఒక కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే రైతులు నష్టపోకుండా అనే ఒక కారణం చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు వాటికి సరైన వెల ఆయన ఇప్పించలేకపోయారు అనుకోండి, అది వేరే విషయం. అలా తీసుకొచ్చిన కేసీఆర్ కూడా, టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ భారత్ బంద్లో పాల్గొంది. అంటే దాని అర్థం ఏంటి మీకు? రాజకీయంగా అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రీసెంట్గా దుబ్బాకలో వాళ్ళు ఓడిపోవడం అవ్వచ్చు, హైదరాబాద్లో కూడా వాళ్ళు మెజారిటీ స్థానాలు అయితే గెలుచుకోలేకపోవడం కావచ్చు. వీటి కారణంగా ఏదో రకంగా ప్రజల్ని మళ్ళీ ఒక గారడి చేసి ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టడం కోసం ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈ రైతు చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలు రైతుకి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే ఖచ్చితంగా రైతుకి ఉపయోగపడతాయి అని నేను చెప్తాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చి గత 70 సంవత్సరాలుగా ఎప్పుడూ బూజు పట్టిపోయిన తెల్లవాళ్ళు వదిలేసిన చట్టాలు పట్టుకుని మన వాళ్ళు ఏలాడుతున్నారు. ఆ చట్టాలని కొంతవరకు మనం మార్పు చేసుకుంటే ఏదైనా ఒక ఫలితం ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న మా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా మన చట్టాలను అయితే మనం మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న చట్టాలు మనకి ఉపయోగపడవు, ఖచ్చితంగా ఉపయోగపడవు. ఏదైతే ఈ రాజకీయంగా వీళ్ళు ఢిల్లీలో చేస్తున్నారు, ఈ గొడవలు చేస్తున్నారో ఈ గొడవలకి సపోర్ట్గా కెనడా ప్రధానమంత్రి ఆయన పబ్లిక్గా ఆయన మాట్లాడటం. ఇక్కడ ఆయన గమనించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇది మొత్తంగా ఇండియా భారతదేశం యొక్క అంతర్గత విషయం, వ్యవహారం. దీంట్లో కెనడా భాగస్వామ్యం కానీ, కెనడా తాత భాగస్వామ్యం కానీ, లేకపోతే కెనడా ప్రధానమంత్రి గారి తాత ముత్తాతల భాగస్వామ్యం కానీ ఏమాత్రం లేదు. వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, మన అంతర్గత విషయాల్లో కలగజేసుకోవడానికి ఎటువంటి హక్కు లేదు. కానీ ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయనకి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే మనం దేశంలో తీసుకొచ్చామో చట్టాలు, ఈ చట్టాలు ఆల్రెడీ కెనడాలో అమల్లో ఉన్నాయి. కెనడాలో ఈ చట్టాలకు లోబడి అక్కడ వ్యవసాయం జరుగుతుంది, అక్కడ వ్యవసాయదారులు లాభార్జన చేస్తున్నారు. మరి అటువంటప్పుడు వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి? అటువంటి చట్టాలు మన దేశంలో తెచ్చుకోవాలి. ఆ ఒక్క ప్రయత్నమే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చట్టాలను సవరించడం అయితే చేసింది. కొన్ని రాజకీయ పార్టీలకు ఒక భయం ఏంటంటే, ఈ చట్టాలు ఎక్కడైతే ఏమన్నా అమలైపోయి, ఈ చట్టాలు అమలైపోయి ఒకవేళ రైతుకు కనుక లబ్ధి చేకూరి రైతుకి ఏదన్నా అధికమైన ఆదాయం వస్తే మళ్ళీ వీళ్ళ జీవితంలో అయితే గెలవడం అయితే జరగదనమాట. ఈ కాంగ్రెస్ కానీ మిగిలిన పార్టీలన్నీ. దానికోసం వాళ్ళని రాజకీయ నిరుద్యోగాన్ని నుంచి వాళ్ళ విముక్తి పొందడం కోసం చేసే ఒక ప్రయత్నం మాత్రమే ఈ రైతు ధర్నాలు అయితే, ఇబ్బందులు అయితే, ఏమైతే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు మాత్రమే సృష్టిస్తున్నాయి, కానీ ప్రజలు కాదు, రైతులు కాదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాల వల్ల రైతు ఆదాయం పెరుగుతుంది కానీ తగ్గదు. రైతు ఆదాయం ఎలా పెరుగుతుంది అంటే, రైతు ఒక బస్తా ధాన్యం పండించారనుకోండి, ఆ ధాన్యం బస్తాన్ని ఒక 10 మంది కొనడం కోసం సిద్ధమయ్యారు. అంటే కాంపిటీషన్ పెరిగింది, 10 మంది కూడా
ఆ ధాన్యం బస్తా నాకు కావాలని అడుగుతున్నారు. అప్పుడు మీరే ఊహించండి, ఆ ధాన్యం బస్తాకి రేటు పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా పెరుగుతుంది. ఇదే ఇప్పుడున్న చట్టంలో ఉన్న పెద్ద పాయింట్ వచ్చేసి ఇదే అనమాట. ఏంటంటే రైతు తన పంటని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఎక్కడికైనా వితౌట్ ట్యాక్స్ అమ్ముకోవచ్చు. ఇక్కడెక్కడో బ్రోకర్ ఉన్నాడు, ఈ బ్రోకర్కే అమ్మాలి, లేకపోతే వాడేదో చేయాలి అనేది కాదు. ఇంతవరకు ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రజెంట్, రైతుల దగ్గర ఉన్న పండిన పంటని బ్రోకర్లు ఏం చేస్తారంటే రైతుకు పురుగు మందులని ఎరువులని ఇవన్నీ కూడా రైతులకి అప్పుగా ఇచ్చి వాటి మీద వడ్డీతో సహా పండిన పంటని కొనేటప్పుడు వడ్డీ ఏదైతే వీళ్ళు అప్పుగా ఇచ్చారో ఈ 4-5 నెలల్లో ఆ ఎరువులకి పురుగు మందులకి వాటి మీద వడ్డీ వేస్తారు. వడ్డీ వేసి రైతుకు చేతికొచ్చిన పంటని కూడా, ఎందుకంటే రైతు అప్పు తీసుకున్నాడు కదా, అయిన కాడికి కొనుక్కుంటారు వాళ్ళు. అంటే రైతు చాలా వరకు నష్టపోతున్నాడు అనమాట. అంటే రైతు దగ్గర ధాన్యం సరిగ్గా క్వాలిటీ లేదంటారు, లేకపోతే ఇది అదంటారు, ఇదంటారు, ఏదో చెప్తారు. అందువల్ల ఏమవుతుందంటే రైతు నష్టపోతున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మన ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుకి పెట్టుబడికి సంవత్సరానికి 6,000 ఇస్తున్నారు. ఆ పెట్టుబడి కాకుండా రైతు తన పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఒక మార్కెట్ యార్డ్‌లోనో లేకపోతే ఒక బ్రోకర్స్ దగ్గరో కాదు. ఎక్కడ అమ్మినా వాళ్ళకొక టైం కూడా ఉంది. ఆ టైం లోపల పేమెంట్ అనేది ఆ రైతుకి ఖచ్చితంగా సరిపెట్టాలి. లేదంటే రైతు లీగల్‌గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి రైతుకి ఒక పవర్ ఇచ్చినట్టే కదా! లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడం అంటే అమ్మిన పంటకి ఒకవేళ అవతల వ్యక్తి గనక డబ్బులు సరిపెట్టకపోతే రైతు లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు. లీగల్‌గా ప్రొసీడ్ అవ్వచ్చు అంటే మనకు ఒక పవర్ వచ్చినట్టే కదా! పవర్ ఉంది. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి ఏ రైతు అయితే ఉన్నాడో ఈ రైతు ఏదైనా ఒక కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. 1 ఇయర్‌కే, సంవత్సరానికి మాత్రమే అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అగ్రిమెంట్ ఎలా చేసుకుంటాడు? దేనికి చేసుకుంటాడు? పంట పండించడం కోసం. ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా ఉత్పత్తి చేసే దేశం. కానీ ప్రపంచ దేశాల్లో మన ఎగుమతి వాటా చాలా తక్కువ. కారణాలేంటి? క్వాలిటీ. క్వాలిటీగా మన రైతులు పండించలేకపోవటం, ఒకవేళ పండించిన వాటికి సరైన స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవటం వల్ల భారతదేశ రైతులు ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్‌కి వాళ్ళ ఉత్పత్తులైతే ఎగుమతి చేసుకోలేకపోతున్నారు. ఒక రైస్ తప్పించి. మిగిలిన వెజిటబుల్ గానీ ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్‌కి వేరే వేరే దేశాలకి మన రైతులైతే ఉత్పత్తి చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే క్వాలిటీ ప్లస్ మన దేశంలో పండే పంటకి 70% వరకు కూడా స్టోరేజ్ సౌకర్యం లేదు. ఈ ఒక్క కారణం వల్ల ఏమవుతుందంటే రైతులు నష్టపోతున్నారు. ఇప్పుడు మన రైతులు గనక ఏదైతే కంపెనీలు ఉన్నాయి, అంటే కార్పొరేట్ కంపెనీలు అనొచ్చు, లేకపోతే రేపు పొద్దుట నేనే ఒక కంపెనీ తీసుకొచ్చి నేనే 10 మంది రైతులతో టై అప్ అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఉత్పత్తులు నేనే కొనుక్కోవచ్చు. ఏదైనా అవ్వచ్చు. ఈ ఈ కంపెనీలు రైతులతో అగ్రిమెంట్ చేసుకోవటం వల్ల రైతుకి ఏంటి ఉపయోగం అంటే రైతు పండించే పంటను ఏదైతే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో, అంటే ఆ కంపెనీ మేబీ టమాటా ఎక్స్‌పోర్ట్ చేస్తుందనుకోండి విదేశాలకి.
ఆ రైతు ఏం చేస్తది? ఆ కంపెనీ ఏం చేస్తది? ఆ రైతులకి ఒక సీడ్, సీడ్ అంటే విత్తనాలు ఏదైతే వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన క్వాలిటీగా ఉన్న విత్తనాలు సప్లై చేయటం గానీ, ఎరువులు సప్లై చేయడం గానీ, ఆ ఏరియాలో కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించడం గానీ, ఇవన్నీ ఆ కంపెనీ అయితే చేస్తుందనమాట. ప్లస్ ఇంకేం చేస్తుంది? ఒక ధరనైతే నిర్ధారిస్తుంది. ధరనైతే రైతులు ప్లస్ ఆ కంపెనీ వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంటే ఒక ధరకి ఒప్పందం పడతారు. ఒప్పందం చేసుకుంటారు. మేబీ ఒక కిలో ₹20, ఒక కిలో ₹30 అలా. అప్పుడేమవుతుంది? ఈ రైతు పంటని వాళ్ళు సేకరించి విదేశాలకి ఎగుమతి చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? విదేశీ మాదక ద్రవ్యం ఇండియాకి వచ్చే అవకాశాలున్నాయి. ఇంకేంటంటే అదే సెక్టార్‌లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు కూడా దొరికే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు కూడా సృష్టించొచ్చనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వేసవి కాలం వస్తుంది. టమాటా సీజన్ అనమాట. టమాటా ఎక్కువగా పండిస్తారు మన రైతులు. మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు టమాటా ఎక్కువగా పండిస్తారు. చాలా సార్లు ఏం జరుగుతుందంటే, కిలో రూపాయి, ₹2 కూడా అమ్మిన రోజులున్నాయి రైతులు. కారణం ఏంటి? పండిన పంటకి సరైన గిరాకీ లేకపోవటం, పండిన పంటని నిల్వ చేసుకునే సదుపాయం లేకపోవటం, పండిన పంట విదేశాలకి ఎగుమతి చేసుకోగలిగినంత సమర్థత మన రైతులకి లేకపోవటం. పండిన పంటను తీసుకెళ్ళి రైతైతే డైరెక్ట్‌గా విదేశీ మార్కెట్‌లో అమ్మలేడు. ఎక్స్‌పోర్ట్ చేయలేడు. అంత శక్తి అయితే రైతుకి లేదు. అప్పుడేం జరుగుతుంది? ఆ రైతు ఉన్న పంటనంతా రోడ్డు మీద పోసుకొని ధర్నాలు చేయటం, లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవటం ఏదో జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కంపెనీలతో మనం అగ్రీమెంట్ చేసుకోవటం వల్ల, వాళ్ళతో ఒప్పందం చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే, మన పంటని వాళ్ళు తీసుకుంటారు. డైరెక్ట్‌గా మనకి డబ్బులు ఇవ్వటం, తీసుకోవడం జరుగుద్దనమాట. వాళ్ళు ఎగుమతి చేసుకుంటారు. ఆ ఎగుమతి అనే ఏదైతే మ్యాటర్ ఉందో, ఆ మ్యాటర్ అనేది వాళ్ళు సెటిల్ చేసుకుంటారు. రైతులకి ఎటువంటి సంబంధం లేదు. రైతు ఏం చేస్తాడు? వాళ్ళు ఏదైతే ఒక అగ్రీమెంట్ తీసుకున్నారో ₹20, ₹30 దానికి లోబడి రైతు వాళ్ళకి సప్లై చేస్తాడు. అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్‌గా రైతు అనేవాడు లాభపడతాడనమాట. ఇక్కడ లాభపడతాడు. ఎందుకు? ఉత్పత్తి అధికమైతే మనకి ఇప్పుడేమవుతుంది లోకల్‌లో సడెన్‌గా ఆ ధర అయితే కిందకి పడిపోవడం, ఎవరు మార్కెట్‌లో తీసుకెళ్ళినా ఎవరు కొనకపోవడం, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే ఎవరైతే రైతు ఉన్నారో ఆ రైతు లాస్ అవ్వడం అనేది, నష్టపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడేమవుతుంది? మనం ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ అయితే పెట్టేసుకున్నాం అక్కడ. ఒక ధర అయితే నిర్ధారించేసుకున్నాం. అందువల్ల ఏమవుతుంది? రైతుకి నష్టం లేదు. హ్యాపీగా, సంతోషంగా ఆ పంటైతే పండించవచ్చు. ఆ పంటనైతే కంపెనీకి అమ్ముకోవచ్చనమాట. ఇటువంటి ఒక మంచి అవకాశం. అలాగే ఒకవేళ కంపెనీ సరిలేదు, మనకి కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం క్రియేట్ చేస్తుందనుకోండి. 1 ఇయరే మనకి అగ్రీమెంట్. ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీతో మనం అగ్రీమెంట్ చేసుకుంటాం అన్నమాట. ఇటువంటి ఫెసిలిటీస్ కూడా ఆ చట్టంలో ఉన్నాయి. అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా రైతు పండించిన పంటకి గిరాకీ పెరుగుతుంది. అదే రకంగా ఎవరైతే బ్లాక్ మార్కెట్ చేస్తున్నారో, బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళని కూడా కంట్రోల్ చేసినోళ్ళం అవుతాం. దళారీ వ్యవస్థని సమూలంగా నాశనం చేసినోళ్ళం అవుతాం అన్నమాట. ఈ దళారీ వ్యవస్థ. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉంటున్నారు అందులో. ఈ దళారీ వ్యవస్థలో. ఈ పంటలొచ్చినప్పుడు అన్నీ కొనటం, ఇవన్నీ తీసుకెళ్ళి గోడౌన్‌లకి తరలించడం, గోడౌన్‌లకి తరలించి అక్కడి నుంచి వాళ్ళ బ్లాక్ మార్కెట్. ఇందులో సామాన్యుడైతే వీటినన్నిటిని చేయలేడు. ఖచ్చితంగా రాజకీయ రాజకీయ పలుకుబడి ఉండి, రాజకీయంగా మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పనులన్నీ కూడా, ఈ బ్లాక్ మార్కెటింగ్ అనేది చేయగలరు.
ఇటువంటి బ్లాక్ మార్కెటింగ్ అంతా కూడా మనం కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతాం. ఇప్పుడున్న మన ఏదైతే ఈ చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలు కనుక అమలైతే ఇటువంటి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. అదే రకంగా ప్రతి ఏరియాకి కూడా కోల్డ్ స్టోరేజ్లు కానీ, మన ప్రతి వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం కోసం అన్ని గిడ్డంగులు కూడా ప్రైవేటు సంస్థలు అయితే నిర్మించడం జరుగుతుందన్నమాట. అదే గిడ్డంగుల్ని ప్రభుత్వం నిర్మించాలంటే, అంటే గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. వాళ్ళు ఏమీ నిర్మించలేదు, ఏమి చేయలేదు, ఏమి చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మనం గిడ్డంగులు నిర్మించుకోవాలంటే ఇంకొక 30 సంవత్సరాలు పడుతుంది టైం. అప్పుడు దాకా రైతు నష్టపోదామా? రైతులు నష్టపోతూ ఉంటే మనం చూస్తూ ఉందామా? మనం ఏం చట్టాలు ఏం మార్పు చేసుకోవద్దా? చట్టాలు మార్పు చేస్తే తప్ప? ఇదే ఈరోజు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మనం ఒక చట్టాల్లో మార్పు చేస్తే ఏంటి తప్పు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అనమాట, ఏంటి జరుగుతుంది దేశంలో అనేది. దేశంలో జరిగేదంతా కూడా రైతు ధర్నాలు అయితే కాదు, రాజకీయాలు. రైతు ధర్నాలు కాదు, రాజకీయాలు. రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నిరుద్యోగులు చేసే పోరాటాలు మాత్రమే. ప్రజా పోరాటాలు, రైతు పోరాటాలు మాత్రం కాదు అనేది మనకి అర్థమవుతుంది అన్నమాట. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, ఇంతసేపు ఎందుకు మాట్లాడాను అంటే, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఇది కేవలం ఇప్పుడు వచ్చిన ఈ 3 చట్టాలు కూడా రైతుకు ఉపయోగపడతాయి, రైతు యొక్క ఆదాయాన్ని పెంచుతాయి. ఖచ్చితంగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటిలో కూడా ఇంకా కాలానుగుణంగా ఇంకా మార్పులు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా చేసుకోవాలి. ఇది ప్రారంభం మాత్రమే. దీన్ని మనం అందరం కూడా ఆహ్వానిద్దాం. ఎందుకంటే నేనైతే రైతులనైతే తప్పు పట్టను. ఎందుకంటే రైతులైతే దీన్ని స్వాగతిస్తున్నారు. స్వాగతించకపోతే కేవలం పంజాబ్ నుంచి, రాజస్థాన్ నుంచి, హర్యానా నుంచి మాత్రమే వచ్చి రైతులు అయితే ధర్నాలు చేయరు. దేశంలో 3 రాష్ట్రాలే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ధర్నాలు చేస్తారు. ప్రతి రాష్ట్రంలో కూడా రైతులు వచ్చి ధర్నాలు చేస్తారు. కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే చదువు లేని వాడికి కూడా అర్థమవుతుంది అన్నమాట. గిరాకీ ఉంటే రేటు పెరుగుతుంది, లేకపోతే నిలబడి ఉంటుంది, ఒక బెంచ్ మార్క్ కింద తగ్గకుండా ఉంటుంది అన్నమాట. గిరాకీ పెరిగితే ఆ గిరాకీ సృష్టించేదే ఈ 3 చట్టాలు. అందువల్ల రైతులు ఎవరు కూడా దయచేసి ఎవరు కూడా ధర్నాలు చేయకండి, ఎవరు కూడా రోడ్లు ఎక్కకండి. ఇది మీకు మంచి జరిగే చట్టాలే కానీ మీకు చెడు మాత్రం జరగదు. ఇప్పుడు అనవసరంగా మీరు రోడ్లు ఎక్కి ఈ పార్టీలు ఏదైతే నిరుద్యోగ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు, రాజకీయ పార్టీలు చేసే కుతంత్రాలకు మీరు మాత్రం బలి కాకండి. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి.